నిన్న నైట్ అయితే 'డ్యూడ్' మూవీ చూడడం జరిగింది. అయితే ఈ సినిమా పైన నా రివ్యూ ఏంటంటే, ఈ సినిమా క్లైమాక్స్ ఉంది కదా! ఆ క్లైమాక్స్ వచ్చేసి డిసప్పాయింట్ అని చెప్పాలి. నేనైతే సినిమా క్లైమాక్స్‌కి చాలా డిసప్పాయింట్ అయ్యాను. అంటే కేవలం నేను మాత్రమే కాదు, నాలాగే చాలామంది అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఎక్కడ తగ్గలేదు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగొచ్చింది. ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయలేదు. మొత్తం కామెడీ ఉంటది. అసలు కొంచెం కూడా బోర్ అనిపియదు. అంటే సినిమా ఫస్ట్ హాఫ్‌ని చూసినప్పుడు మనకనిపిస్తది. ఏంటి అప్పుడే అయిపోయిందా అని. అంటే అంత బాగొచ్చిందని. అంత బాగా తీసిన ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ వచ్చేసి చాలా డిసప్పాయింట్ చేసింది. సెకండ్ హాఫ్ వచ్చేసి చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. క్లైమాక్స్ అయితే చెడగొట్టాడని చెప్పాలి. అయితే క్లైమాక్స్ చూసి అయితే మాత్రం నేను షాక్ అయిపోయాను. ఇది క్లైమాక్సా అని. అంటే నాకేమనిపించిందంటే అప్పుడే సినిమా అయిపోయిందా? ఇది క్లైమాక్సా? ఇలా అనిపించింది. ఇక్కడ డైరెక్టర్ వచ్చేసి రియాలిటీని చూపియాలనుకున్నాడు. అంటే క్లైమాక్స్ అనేది కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో, ఈ డైరెక్టర్ వచ్చేసి రియాలిటీ చూపించాడు. అయితే సినిమా కాస్టింగ్ దగ్గరకొచ్చేస్తే చాలా బావుంది. మమత కానీ, ప్రదీప్ కానీ, శరత్ కుమార్ కానీ అందరూ చేశారు. సినిమా హీరో అయిన ప్రదీప్ రంగనాథన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంతకుముందే మనం సినిమాలు చూసాం. 'లవ్ టుడే' కానీ, 'డ్రాగన్' కానీ. ఇంతకుముందు సినిమాల్లో ఎలాంటి యాక్టింగ్ చేశాడో అలాంటి యాక్టింగే చేశాడు. చాలా చేశాడు. సినిమాలో శరత్ కుమార్ క్యారెక్టర్ ఉంటది. ఆ క్యారెక్టర్‌కి జనాలు కనెక్ట్ అవుతారు. అంటే కామెడీ కానీ, వైలెన్స్ కానీ ఈ 2 చాలా చేశాడు. అలాగే హీరోయిన్ మమతా బైజు కూడా చాలా చేసింది. అలాగే ఈ సినిమాలో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. డైరెక్టర్ గురించి చెప్పాలంటే రియాలిటీని చూపియాలనుకున్నాడు. అలాగే ఈ సినిమా వచ్చేసి 'ఆర్య 2' సినిమా ఎలా ఉంటదో అలా అనిపించింది. 'ఆర్య 2' సినిమాలో ఏం చేస్తాడు? వాళ్ళ ఫ్రెండ్ కోసం ఏదైనా చేస్తాడు. సో, ఈ సినిమాలో కూడా అదే చేశాడు. కాకపోతే ఆ సినిమాలో ఫ్రెండ్ అబ్బాయి ఉంటాడు. ఇక్కడేమో అమ్మాయి ఉంది. అండ్ సాంగ్స్ విషయం వరకొచ్చేస్తే సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. కాస్టింగ్ కూడా చాలా బాగుంది. కానీ ఏంటంటే క్లైమాక్స్ అనేది కొంచెం తీసుంటే అయిపోయేది. అంటే ఇప్పుడు ఎవరైనా సినిమా హీరోకే సపోర్ట్ చేస్తారు హీరోయిన్ కన్నా. అలాంటి హీరో క్యారెక్టర్‌కే న్యాయం అనేది జరగలేదు. సో, ఈ సినిమా పైన ఇది నా రివ్యూ. ఇంతకన్నా ఇంకెక్కువ చెప్పలేను. ఈ సినిమాకి రేటింగ్ వచ్చేసి 2.5 ఇస్తాను. 5కి 2.5 ఇస్తాను. సో, ఇది మ్యాటర్. ఈరోజు 'కేరామ్' మూవీ రిలీజ్ అవుతుంది. ఆ సినిమా పైన కూడా రివ్యూ ఇస్తాను చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.